సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లు, సభకు తరలివచ్చే ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, బీజేపీ జాతీయ బీసీ మోర్చా అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, సీఎల్పీ నేత ఏలెట్టి మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మల్క కుమరయ్య, మండలి పక్ష నేత ఏవిఎన్ రెడ్డి, అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చే రామకృష్ణ, బానుక నర్మదా మల్లికార్జున్, మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక తదితరులు పాల్గొన్నారు. Bro.
ఏం సంగతి? తెలంగాణ రాష్ట్రం అన్న మోడీ గారికి అమితమైన ఇష్టం. తెలంగాణ ప్రజలకు కూడా మోడీ గారు అంటే అమితమైన గౌరవం. మోడీ గారు 365 రోజులు ప్రతి సీజన్ అన్సీజన్ అనే పద్ధతి లేకుండా పరిపాలనలో కావచ్చు, పార్టీని బలోపేతం చేయడంలో కావచ్చు, నిరంతరంగా పనిచేస్తూనే ఉంటారు. తెలంగాణ గడ్డ మీద 2023 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఒంటరిగా పోటీ చేస్తే మాకు 15-16% ఓట్లు వచ్చి 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న మొట్టమొదటి చరిత్ర తెలంగాణ గడ్డకి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 2024లో 35% ఓట్లతో సగం తెలంగాణలో గెలుచుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే పెద్ద గుణాత్మకమైన మార్పు జరిగింది. 35% ఓట్లతో గెలుచుకున్న తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడమే ఎజెండాగా మా హైకమాండ్, మా నిర్ణయాలు, మా కార్యాచరణ కూడా అదే దిశ కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ మోడీ గారిని గతంలో ఉన్న ప్రభుత్వం సంకుచితంగా చిల్లరగా మాట్లాడినటువంటి పార్టీ ఎట్లా కనుమరుగైపోయిందో చూస్తూ ఉన్నాం. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా 8 మంది పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే ఏం ఒరగబెడుతున్నారు, ఏం తెచ్చిండ్రు, మాలాంటి వాళ్ళ నోటి నుంచి కూడా మాట్లాడిన భాషలో మాట్లాడుతున్నారు వాళ్ళు, గాడిద గుడ్డు అని. ఇవాళ అట్లాంటి భాష మాట్లాడిన కేసీఆర్కు ఏం గతి పట్టిందో తప్పకుండా ఈ ప్రభుత్వానికి కూడా రాబోయే కాలంలో గదే గతి పడతానే విషయం మర్చిపోవద్దు. ప్రజలు చరిత్ర నిర్మాతలు తప్ప నాయకులు చరిత్ర నిర్మాతలు కాదనేటువంటి సంకేతం బెంగాల్ రిజల్ట్ తర్వాతైనా అర్థం కావాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకుంటే నీ మున్సిపాలిటీలో కానీ, గ్రామ పంచాయతీలో కానీ, నీ కార్పొరేషన్ కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు బాబు. ఇవాళ కొత్త హామీలు దేవుడెరుగు, ఉద్యోగాలు దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇచ్చేటువంటి దమ్ము నీకు లేదు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే దమ్ము నీకు లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చే దమ్ము నీకు లేదు. కానీ ఏం తెచ్చిందని చెప్పి 3 వస్తున్నారు, ఏం చేసిందని చెప్పి వస్తున్నారు. అంటే మీకు గతంలో కేసీఆర్కి ఏ బుద్ధి చెప్పిండ్రో నీకు కూడా అదే బుద్ధి చెప్తారు. లక్షల కోట్ల నిధులతో నేను పాత ఆర్థిక మంత్రిగా ఉన్నా, నాకు కూడా అంత ఇంత తెలుసు. మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత వారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే ఆనాడు రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ధి చెందదు అని చెప్పేటువంటి సూత్రాన్ని మొట్టమొదటిసారిగా అది మాట్లాడి ఆచరించిన మహనీయుడు మోడీ గారి విషయం మర్చిపోవద్దు. అట్లా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్న ఆనాడు తులనాడినా కూడా ఎన్నడూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఆగలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మేము వాళ్ళతో దేశవ్యాప్తంగా కొట్లాడినప్పటికీ కూడా కానీ మా శత్రుత్వం పార్టీల మీద కావచ్చు, రాజకీయాల మీద కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలతో కాదని చెప్పి ఇవాళ ఎన్ని నిధులు ఇచ్చినా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇది మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది 43 డిగ్రీల ఎండ కాబట్టి ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం లాంటి ప్రాంతాల నుంచి రావడం కష్టమైంది కాబట్టి మా కిషన్ రెడ్డి గారు మేము ఇలా హైదరాబాద్లోనే పెద్ద మొత్తంలో జనాన్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసలు మేము చెప్పడమే ఆలస్యం. గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, బస్తీలు కావచ్చు, కాలనీలు కావచ్చు, ఎక్కడ పోయినా కూడా మోడీ గారి సభకు మేము వస్తామని చెప్పి మాతో సంబంధం లేకుండానే వాళ్ళే 10వ తారీఖు ఎప్పుడు వస్తుంది, సండే కదా, మా కార్లలో మేము పోతామని చెప్పి వాళ్ళే మాకు తీర్మానం చేసి ఇచ్చే తీరు చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. మల్కాజ్గిరిలో మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఇక్కడ అడుగుపెట్టినప్పుడు మేము ఊహించినంత లక్షల మంది జనం వచ్చి ఆనాడు గొప్ప స్ఫూర్తినిచ్చిన విషయం మోడీ గారు మర్చిపోరు. మళ్ళీ అదే మల్కాజ్గిరిలో అదే పెరడ్ గ్రౌండ్లో వారు అడుగు పెట్టబోతున్నారు కాబట్టి మళ్ళీ అదే స్ఫూర్తి అదే ఉత్సాహంతో ఇక్కడ లక్షల మంది తరలి వచ్చి మోడీ గారు మీరు పోరాటం చేయండి, మీ దేశాన్ని ముందుకు తీసుకుపోండి, మీ వెంట మేము ఉంటామనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి
ఇవాళ మల్కాగిరితో పాటుగా హైదరాబాద్ జంటనగర్తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఉంటున్న మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా అభిమానులు కానీ పెద్ద ఎత్తున తల్లి వచ్చి మోడీ గారికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ఈ సందర్భంగా పేరు పైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా